ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈరోజు ఎవరు మిమ్మల్ని ఆదుకోకపోయినా ఆయన ఆదుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఏ శ్రమల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టక మిమ్మల్ని ఆదుకునే దేవుడు. మనకు సహాయం కలిగినప్పుడు, మనకు ఆపద కలిగినప్పుడు, మనకు సమస్యలు కలిగినప్పుడు ఈ లోకంలో ఎవరు కూడా ఆదుకునేవారు ఉండరు. కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నీతికి కర్త గనుక నీతి అను తన దక్షిణ హస్తముతో మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు ఎవరైనా ఆదుకుంటారని చెప్పి ఎదురు చూస్తున్నారో దేవుని వైపు చూసి దేవుని యొక్క ఆదరణ పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి మీ కష్టాల్లో, మీ సమస్యల్లో దేవుడు మిమ్మల్ని ఆదుకొని సురక్షితమైన క్షేమకరమైన జీవితాన్ని దేవుడు మీకు కలుగు చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నీతి అను నీ దక్షిణ హస్తంతో ఆదుకుంటానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడవు దేవా. ఇక ఉదయకాల సమయంలో ఎవరైతే దేవా నీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారికి నీ సహాయం అనుగ్రహించి వారి సమస్యలో ఆదుకొని దేవా సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.